హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఇంకొక కొత్త చిన్న జస్ట్ అంటే నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేసి నేను ఇవాళ అంటే ఇది దివాళీ ముందు రోజు అంటే ఇవాళ దివాళీ కదా, నిన్న చేశాను. ఇవి చెట్లు యాక్చువల్గా వీటిని ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ కింద ఉన్నాయి కదా. మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు బాల్కనీలో ఉన్న చెట్లన్నీ ఇట్లా బయట కింద పెట్టేసేసి వెళ్ళాను. బాల్కనీలో కూడా మొత్తం చెట్లన్నీ కిందనే పెట్టేస్తాను. ఇక్కడైతే అన్నీ చూడండి, ఇది వచ్చేసి రణపాల చెట్టు, అది ఆకుకే వస్తుంది. ఇట్లా మనకు సపరేట్గా కొమ్మలాగా ఏమో ఉండదు అనమాట. ఇట్లా ఆకుకే ఇట్లా వేర్లు వచ్చేసి మనం దాన్నే బూట్ చేస్తే అవే బతికేస్తాయి. ఆకులు రాలినప్పుడు ఆటోమేటిక్గా వాటంతకు అవే వచ్చాయి. నేనేం వేయలేదు, అది ఆకు రాలి దాంట్లోకే వచ్చేసి అది అలా వచ్చేసింది. ఇలా చాలా పడుతుంటాయి, అలా వస్తుంటాయి. ఇవన్నీ అలోవీరా, అన్ని వాము చెట్టు, మందారము, అవి ఒక్కోసారి కొన్ని బతుకుతుంటాయి, కొన్ని ఇదవుతుంటాయి. అలా నేను అన్నీ తెచ్చుకున్న చెట్లన్నీ ఇట్లా బయట పెట్టేసి వెళ్ళిపోయాం మొన్న ఊరు వెళ్ళినప్పుడు. ఇవి ఇంకా కొంచెం ఇవి మాకు బయటే ఉంటాయి, ఇవి ఓపెన్గానే పెట్టేస్తాను. ఇవి కొంచెం ఇక్కడ ఎండ వస్తుంది అనమాట, అందుకని చెప్పేసి అన్నీ అక్కడ లోపల బాల్కనీలో పట్టవని ఇక్కడ బయట దీనికోసమని. అంటే అవన్నీ కింద పెడుతుంటే కింద అంతా టైల్స్ అన్నీ బాగా గలీజ్ అవుతున్నాయి బాల్కనీలో, అందుకని చెప్పేసి దీంట్లో కోసము నేను అమెజాన్లో బుక్ చేశాను స్టాండ్స్. యాక్చువల్గా అప్ అండ్ డౌన్ స్టాండ్స్ బుక్ చేద్దామని ఫస్ట్ అయితే అనుకున్నాను. తర్వాత వచ్చేసి అవి ప్రైస్ అనేది కొంచెం హెవీగా ఉన్నాయన్నమాట, 2000 అలా పడుతున్నాయి. ఊరికే చెట్లు పెట్టడానికి మరి అంత ఎక్కువ కాస్ట్ ఎందుకు అనిపించింది. అందుకని మా హస్బెండ్ సజెస్ట్ చేశారు, అవి ఎందుకు అంత కాస్ట్ అవుతాయి కదా, మనకి ఇవి అయితే వచ్చేస్తాయి ఈజీగా అన్నట్లు. ఇవి తక్కువలోనే వచ్చాయి, ఇవి 1000 రూపీస్కి మనకు 4 వచ్చేసాయి. అందుకని చెప్పేసి నేను ఇవి బుక్ చేయమన్నాను, ఇవి బుక్ చేశారు. ఇవైతే బాగానే ఉన్నాయి స్టాండ్స్ అయితే. అంటే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, అవి క్వాలిటీ వైజ్ అయితే ఓకే, అంటే చెట్ల వరకు ఓకే. ఏమన్నా మనము స్టాండ్స్ చేసుకోవాలన్నా, చిన్న చిన్నవి ఏమన్నా పెట్టుకోవాలన్నా మనకి ఇంట్లో కూడా యూజ్ అవుతాయి, యూజ్ చేసుకోవాలంటే చెట్లకనే కాదు. బయట నుంచి కొంచెం పటాసులు అవి ఇవి వేలుస్తున్నారు కదా, సౌండ్స్ అయితే వస్తుంటాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఓపెన్ చేయొద్దంట, మా బాబు ఓపెన్ చేస్తానన్నాడు కానీ రావట్లేదు, అందుకని చెప్పేసి నేనే చివరికి తీసేసుకొని నేనే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసేసి ఈ స్టాండ్స్ అనేవి కొంచెం లోపల బాగా గట్టిగా ఇరుక్కుపోయాయి, రావట్లేదు. ఎంత గట్టిగా లాగామో అక్కడ మా కార్తీ పట్టుకొని లాగుతున్నాడు, ఇక్కడ నేను అయినా కూడా రావట్లేదు. అవి స్టాండ్స్ నేను చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది. బాగున్నాయి అన్నమాట, మనకి 4 స్టాండ్స్ వచ్చాయి. ఇలా చూడండి, ఇట్లా తీసి చూపిస్తున్నాను చూడండి. అంటే పెద్ద పెద్దవి అయితే జస్ట్ ఒక 2నే పడతాయండి ఇందులో, మరి ఎక్కువ పట్టవు. చిన్న చిన్నవి అయితే మనకు 3 అయితే పడతాయి. ఇందులో అయితే ఒకటి కొంచెం ఇట్లా అంటే లోపలికి పోయింది వచ్చింది, ఒకటైతే విరిగింది అనమాట. జస్ట్ కింద స్టాండ్ లాగా ఉంటుంది కదా, అది రిటర్న్ చేద్దామా అనేసి అన్నారు మా హస్బెండ్. ఎందుకులే చెట్లకే కదా ఏమవుతుంది అనేసి అన్నాను. అది కనిపించదు, జస్ట్ కొంచెము ఇదైంది అంతే. కొంచెం ఇది ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది కదా, ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా, అది కొంచెము లోపలికి పోయింది అంతే. ఇంకొక దానికైతే జస్ట్ అది విరిగిందనమాట. కింద మనకి అది స్టాండ్స్ ప్లాస్టిక్ది ఇచ్చాడు, ఆ ప్లాస్టిక్ది ఏమంటే కింద బేస్ అనేది కొంచెం విరిగిపోయింది, ఆ బేస్. అందుకనే దానికి ఫెవిక్విక్ వేస్తే వస్తుంది. నేను దాని మీద హెవీ వెయిట్ ఏం పెట్టలేదన్నమాట, జస్ట్ ఊరికే ఉంటుందని చెప్పేసి అది పక్కకు పెట్టాను. కానీ ఇన్ని స్టాండ్స్ తెప్పించా కూడా నాకు సరిపోలేదు అసలుకి, మళ్ళీ తెప్పియాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ బుక్ చేద్దాంలే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అని పక్కకు పెట్టాను. అన్నీ చూడండి, అది విరిగిపోయిందని చెప్పాను కదా, అది చిన్న కింద గ్రిప్ ఒకటి మిస్ అయింది. ఫెవిక్విక్ అంటిద్దాం అనుకున్నాను, ఎందుకులే అనిపించింది. అంటే వేరేవన్నీ ఉన్నాయి కదా, నేను దాని మీద ఏం బరువు ఎక్కువ ఏం పెట్టలేదు. అంటే పెట్టచ్చు, అది ఆల్రెడీ అన్ని సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అది ఒక్కటే లేదు. ఇవైతే ఎంత ఇట్లా 4 ఇట్లా వచ్చేసాయి, హైట్ పొడవు, ఇట్లా పొడవును కూడా పెట్టుకోవచ్చు. అంటే బాల్కనీ పొడవు ఉంటే మాకు ఉంది, కానీ డోర్ ఉంటుంది అనమాట గ్రిల్స్ తోటి,
అందుకనేసి దానికి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఓన్లీ నేను 2నే పెట్టాను. నేను కూడా నిల్చున్నాను చూడండి, నిల్చొని ఇచ్చేసాను. అంటే వాడు దాంట్లో మెన్షన్ చేశాడు 100 kgs వరకు వెయిట్ ఇది అవుతుందని. కనీసం మనం నిల్చుంటే ఎంతవరకు ఉంటుందని జస్ట్ టెస్ట్ చేశాను. అయినా కూడా బాగుంది, గట్టిగా ఉన్నాయి. ఇక్కడైతే నేను ఇంకా బయట నుంచి తీసుకొచ్చి మొత్తం సెట్ చేశాను చూడండి. ఇక్కడ కింద మనకు హైట్ కూడా ఇంత వచ్చేసింది. ఇది ఒకటి నాకు అది సెట్ చేయడానికి మిగిలిపోయింది, అది మిగతావన్నీ పైకి పెట్టాయి. ఇగో ఇది ఒకటి మిగిలింది, వాటి కోసం తెప్పియాలి. అదే చూస్తున్నాయి, ఇవి బెటరా లేకుంటే సింగిల్ వస్తాయి అవి బెటరా అని. ఇట్లా మొత్తం అయితే అంతకుముందు మొత్తం ఇట్లా చూడండి కింద మార్క్ ఎట్లా పడ్డదో. కొద్ది రోజులు అయితే ఇవి పైన ఉండడం వల్ల కింద మార్క్స్ అన్నీ పోతాయి అన్నమాట, మనకు రెగ్యులర్గా నీట్గా ఉంటుంది కాబట్టి. అందుకని చెప్పేసి తెప్పించా. ఈ తులసమ్మది కూడా వేరేది తెప్పియాలి. ఆ రోజు మామూలుగా ఇంతకుముందు స్టూల్ తీసుకొని ఉన్న అదే ఉండిపోయింది. ఇంకా ఇక్కడైతే ఇది బయట, ఇక్కడ నేను చూడండి అది విరిగిపోయిందని చెప్పాను. దాని మీద ఎక్కువ పెట్టకోకుండా జస్ట్ చీపుర్లు అవన్నీ వర్షం వచ్చినప్పుడు మొత్తం వాటర్ చీపుర్ల కిందకి వచ్చేసి చీపుర్లన్నీ తడిచిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఇలా పెట్టేసాను. ఇది మట్టి అవన్నీ ఉంటాయన్నమాట చెట్లకి, దానికోసం. ఇవైతే పైన చివరి కార్నర్లో ఎండ వస్తుందని చెప్పేసి అలా పైన పెట్టేసాను, కొన్ని పైన పెట్టేవి. ఇవైతే దివాళీ కదా, నేను కొన్ని బుక్ చేసుకున్నాను, ఆల్రెడీ బుక్ చేసుకున్నవి. ఇవి వచ్చేసి మొన్న మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశారు, అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చారనమాట. నాకు మా తమ్ముడు 2 ఇచ్చాడు, నేను 2 అడిగాను. నాకు ఒకటి సరిపోదు, 2 ఇవ్వండి, ఎందుకంటే పేరు ఉంటే బాగుంటుందని చెప్పేసి పేరు నేను తీసుకున్నాను. ఇలా లోటస్ దియాస్ బాగున్నాయి కదా, ఇలా తీసుకున్నాను నేనైతే. ఇవైతే అయిపోయినాయి. ఇవైతే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్వే నేను ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను. అంటే మళ్ళీ మనం తీసి నీట్గా ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే అవి అలానే ఉంటాయండి. లేకుంటే ఒక్కోసారి ఇట్లా స్టిక్కీ లాగా అయిపోయి అతుక్కునేస్తాయి. నేను ఇట్లా ఫ్రీగా ఉండడం కోసం ఇలా ఒక దాంట్లో పెట్టేసి అంటే ఆఫ్టర్ మనకి యూజ్ అయిపోయిన తర్వాత నేను ఇలా స్టోర్ చేసేస్తున్నాను మొత్తం. ఇవన్నీ మళ్ళీ చిక్కులన్నీ తీసేసుకొని మనకి ఎలా కావాలనుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసేసుకోవచ్చు. ఇవైతే చిన్నవి. ఇంతకుముందు నేను వేరే వాటిలకు బుక్ చేసింటే అవి వచ్చినాయి ఒక 6 దాకా. ఒకటి పాడైంది, ఇంకా మిగతా రిమైనింగ్ 5 నేను అప్పటి నుంచి వాటిని కాపాడుకుంటూ వస్తున్నా. అవైతే అలానే ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి నేను ఇంతకుముందు నేను ఆన్లైన్లో ఇవి చేశాను. నేను ఇవి లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకు కూడా ఇవి నేను పెట్టాను, ఈ కౌస్వి హ్యాంగింగ్స్. ఇవి మీకు ఐడియానే ఉంటుంది. నేను మళ్ళీ అవన్నీ కవర్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నా. ఇవైతే దియాస్ అంటే నేను అప్పుడే చేసుకున్నానులేండి, దివాళీకి పనికొస్తాయిలే అని. ఇవి దివాళీ రంగోలీస్ అని నేను రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ 2 చేశాను. ఇవి సింగిల్ కూడా నేను చేశాను, నార్మల్గా ఓన్లీ ఎలిఫెంట్స్ కూడా చేశాను. నాకు అవి కొంచెం బాగుంటాయని ఎక్కడైనా పెట్టడానికి వస్తుందని చెప్పేసి. ఇదైతే రంగోలీ దియాస్ మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఇంట్లో మిడిల్లో కానీ. ఇవి కొంచెము గమ్ము ఇదైంది, మిగతావి నీట్గా ఇచ్చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. అది జస్ట్ గమ్మే కదా, మనం ఇంట్లో ఉండేది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇలా మొత్తము ఇలా సెట్ చేసుకొని మనం ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. దేవుడి దగ్గర కానీ బయట కానీ అలా పెట్టుకోవచ్చు. ఇలా ఉందన్నమాట. ఇది సేమ్ కలర్ బ్లూ కాంబినేషను, ఇది బ్లూ కలర్ కాంబినేషన్, ఇది రెడ్. 2 సేమ్ అవే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని 2 కలర్స్ తీసుకున్నా. ఈ 2 కలర్స్ ఇంక నేను మళ్ళీ యూజ్ చేసేసాక మళ్ళీ మనకు అవి ఉన్నాయి కదా క్యాండిల్స్, అవి తీసేసుకొని మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు. అవి పోయినా కూడా వచ్చేస్తాయి కదా, జస్ట్ ఊరికే స్టిక్ చేసి ఉంటారు అంతే కదా. అందుకని నేను ఇలా బుక్ చేసుకున్నాను, అంటే ఎక్కడైనా యూజ్ అవుతాయి అన్నట్లు. ఇదేంటంటే ఇవాళ పెడితే కొంచెం బాగుంటుందని చెప్పేసి అది తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఇది వచ్చేసి ఇవి బయట నేను ఇందాక కొన్నాను అనమాట, బయట వెళ్ళినప్పుడు. ఇవి జస్ట్ 2 కొత్తవి కొన్నాను. ఏవో ఒకటి కొత్తవి ఉండాలి కదా దియాస్ అని. పాతవి అయితే చాలా ఉన్నాయి, ఆ పాతవి కాకోకుండా ఇట్లా 2 కొత్తవి ఉంటాయని చెప్పేసి ఇలా 2 ఇలా కొత్తవి తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి నేను సెట్ చేశాను చూడండి, ఆల్రెడీ ఇంకా సెట్ చేసేసాను. బయట అంటే ముందు రోజే సెట్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ డే ఉండదు టైం అనేసి ఇలా మొత్తం సెట్ చేసి ఇట్లా లైటింగ్స్ వచ్చేస్తాయి. ఇంకా ఈవినింగ్ అవ్వలేదు అప్పుడు. ఇవి వచ్చేసి జస్ట్ ఇలా చుట్టాను. తర్వాత ఇది చుట్టడం బాగలేదని చెప్పేసి
మళ్ళీ ఇచ్చేసేసాను. ఇంకా బయట కూడా ఇందాక బ్లాక్ది చూపించాను కదా, అది కూడా బయట మొత్తం ఇలా ప్లాస్టర్స్ తోటి ఇలా చేసేసి బయట కూడా ఇచ్చేసేసాను. అంటే ముందు రోజు ఇంత పనులు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఫ్రీ అవుతుందని ఇవన్నీ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతోటి మళ్ళీ ఎప్పుడో సార్ నాకు టైం ఉన్నప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తాను రేపటిది దీపావళి ఎలా అయిందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.